మనం ఇప్పుడు ఈ వీడియోలో షుగర్ మనం మెడిసిన్ వాడకుండా అలాగే ఇంజెక్షన్ వేసుకోకుండా షుగర్ను కంట్రోల్లో ఎలా ఉంచుకోవాలి, షుగర్ అనేది ఎప్పుడు మన జీవితంలో కంట్రోల్లోనే ఉండాలి అని అంటే ఎలాంటిది మనం ఇంట్లో ఉన్న వస్తువులతో మనం షుగర్ను ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకునే విధానం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. అలాగే మీరు చాలా చాలా హెల్తీగా హ్యాపీగా కూడా ఉంటారు. అందులో వీడియోలోకి వెళ్దాం. హై షుగర్ ఉండి ఇంజెక్షన్ వేసుకుంటేనే షుగర్ కంట్రోల్లో ఉంటుంది అని అనుకునే అలాంటి పేషెంట్స్కి ఈ విధంగా చేయండి. నేరేడాకులు ఒక 5-6 తీసుకొని ఒక 3 గ్లాసుల నీళ్లు ఒక గిన్నెలో పోసి ఈ ఆకులు బాగా శుభ్రంగా కడిగి అందులో వేసి ఆ ఆకులను ఆ వాటర్ని బాగా 3 గ్లాసుల వాటర్ని 1 గ్లాసు అయ్యేట్టుగా బాగా మరిగించి ఆ తర్వాత పడగడుపునే ఈ వాటర్ని మరిగించిన వాటర్ని పడగడుపున పళ్ళు తోమిన తర్వాత ఈ వాటర్ని 3 గ్లాసుల వాటర్ మరిగించిన 1 గ్లాస్ అయినాయి కదా, నేరేడాకులు వేసి మరిగించిన వాటర్, ఆ వాటర్ని పడిగడుపున తాగాలి. ఇలా తాగడం వల్ల మీకు ఇంజెక్షన్ వేయించుకుంటేనే మీకు షుగర్ కంట్రోల్లో ఉంటున్నది అనే ప్రాబ్లం అనేది పోయి మీరు డైలీ ఇంజెక్షన్ లేకుండానే మీరు జాగ్రత్తగా ఉండవచ్చు. మీకు షుగర్ అనేది పెరగకుండా ఉంటుంది, కంట్రోల్లో ఉంటుంది. అలా ఇది ఒకటోది. రెండోది, మనం చెప్పుకునే ముందు మా ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా అవసరం. ఇలాంటి మంచి మంచి హెల్త్ టిప్స్ మీకు అందియడానికే మేము ఉన్నాం. కాబట్టి మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మేము మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తెస్తూ ఉంటాం. కాబట్టి మీరు సపోర్ట్. రెండవ హెల్త్ టిప్ ఏంటంటే, షుగర్ ఉంటే మీరు మందులు వేసుకుంటేనే షుగర్ కంట్రోల్లో ఉంటుంది అనుకునే వాళ్ళు ఈ విధంగా చేయండి. మొలకెత్తిన మెంతులు ఒక 25 గ్రాములు, 50 గ్రాముల పసుపు కొమ్మలు ఉంటాయి కదా, పసుపు కొమ్ములు, అలాగే 50 గ్రాముల ఉసిరిక చూర్ణం తీసుకొని 3 కలిపి మిక్సీ చేసి పట్టి ఇది డైలీ మార్నింగ్ మీరు టిఫిన్కి ముందు ఒక గ్లాస్ వాటర్లో 1 స్పూన్